మనం కలిసి ప్రార్థన చేయడం, ఆరాధన చేసుకోవడం, వాక్యం ధ్యానించుకోవడం దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కృప. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని అందరూ కూడా దేవుని మహాకృపను బట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనందరం ఒక ఫ్యామిలీలో మనం ఎంతమందికి సంతోషం ఉంది. మనం అందరం ఒక ఫ్యామిలీగా ఉన్నాం కాబట్టి వీళ్ళారా మీరు ఎంతమంది మేము హ్యాపీ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం ఆనందించాలి. మనందరం ఒక ఫ్యామిలీగా ఉండినట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనందరం ఒక ఫ్యామిలీగా ఉండినట్లు గొప్ప దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. వీళ్ళారా మనం దేవుని మహింపరుస్తాం, దేవుని స్తుతిస్తాం. కాబట్టి మనం అందరం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో మనం కలిసి బ్రతకడం, అలాగే మనం కూడా పరిశుద్ధులుగా కలిసి బ్రతకడం దేవునికి చిత్తం. అదే ప్రియులారా మనం చూడవచ్చు. కీర్తనలు 133 అధ్యాయము ప్రియులారా మనం ఆమె 133 అధ్యాయంలో స్పష్టంగా మనం చూడవచ్చు. ఇక్కడే సహోదరులని రాయబడింది. కాబట్టి అని అర్థం సహోదరి లేదని కాదు. ఇన్ క్రైస్ట్ ప్రియులారా మన సహోదరి సహోదరులు అందరూ కలిగి బ్రతకడం ఎంత మనోహరం, ఎంత మేలు, ఇక్కడ ఆశీర్వాదం ఉంది. కాబట్టి దేవుని యొక్క చిత్తం ప్రియులారా మనందరం పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి, వాక్యంతో నింపబడి, ఆత్మ కలిగించే ఐక్యత శ్రద్ధగా కాపాడుకొని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత సమాధాన బంధం చేత, దేవుని ప్రేమ చేత మనం కాపాడుతున్నామా? రిలేషన్షిప్ మనం కాపాడుతున్నాము. ఆ విషయంలో మనం శ్రద్ధగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే సాతాను ఒక టార్గెట్ కూడా ఇక్కడ అనమాట. మొదటిగా మనం చూసినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో మనం కలిసి ఉండవద్దని సాతాను కోరుతుంది. సెకండ్ ప్రియులారా మనం చూసినట్లయితే మనం తోటి సహోదరులు మీరు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, కుమార్తె కావచ్చు, కోడలు కావచ్చు, మామయ్య కావచ్చు, అత్తమ్మ కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు. అంటే మనం కలిసి ఉండకుండా అది కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను ఒక తంత్రమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడాలి. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడాలి అంటే మన ప్రేమ కూడా ఆత్మ నుండి వచ్చే ప్రేమ ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకోవాలి. కాబట్టి మన ప్రేమ కొత్తగా జన్మించిన మన ఆత్మలో సమృద్ధి ప్రేమ ఉంది. ఇప్పుడు ఎంతమంది అది ప్రతిరోజు రిలీజ్ చేస్తుంది? కొందరు మనం చూసినట్లయితే నన్ను ప్రేమించము అని కోరుతున్న వారు ఉండవచ్చు. అందరూ నన్ను ప్రేమించారు అని కోరుతున్న వారు కొందరు ఉండవచ్చు. కానీ కొద్దిగా కూడా ప్రేమ రిలీజ్ చేసిన పరిస్థితులు ఉన్నారని. కాబట్టి ప్రియులారా మనం ఇద్దరి నుండి ప్రేమ కోరుకోవడం తప్పు కాదు, కానీ ప్రేమ కోరుకోవడం మంచిది అయినా కానీ ప్రియులారా మనం కూడా ప్రేమించాలి. అంటే ప్రేమ మనం రిలీజ్ చేయాలని, ఆత్మ నుండి కొత్త జన్మించిన మన ఆత్మ నుండి పరిశుద్ధమైన జీవదల ఉన్నది. ఆ ప్రేమ మనం రిలీజ్ చేయాలి అనమాట. సోదర ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతిరోజు సహాయపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతిరోజు ప్రేమ మన కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించాను. అపోస్తలైన పౌలు అయితే ఎక్కువ కోరుతున్నాం. ఫిలిప్పీ సంఘం గురించి మనం చూసినది మొదటి అధ్యాయంలో చూడొచ్చు. మీ ప్రేమ ఓవర్ఫ్లో అవ్వాలి. కొత్త జన్మించిన మన ఆత్మ నుండి యేసులో ప్రేమ ఓవర్ఫ్లో అవ్వాలి, ప్రవహించాలి, పొంగి పొర్లాలి. ప్రేమ మన కొత్త జన్మించిన మన ఆత్మ నుండి, మీ ఆత్మ నుండి ప్రవహిస్తుందా? ప్రవహించాలి. దేవుని చిత్తమే ప్రవహించాలి. ప్రేమ ప్రవహించాలి. మన ఆత్మ నుండి ప్రేమ ప్రవహించాలి. పరిశుద్ధమైన ప్రేమ ప్రవహించాలి. ప్రవహించినప్పుడు
ఇలా దానితో మనకు హ్యాపీ, సంతోషం కూడా వస్తుంది. ఆత్మ నుండి ప్రేమ ప్రవహించిన కొలది మన సంతోషం ఇంక్రీస్ అవుతుంది. దుఃఖం, నిరాశ, డిప్రెషన్, బాధలు యేసులో తొలగిపోయినాక దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మన ధైర్యవంతులుగా మార్చబడుతుంది. ధైర్యవంతులుగా మార్చబడుతుంది. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఉన్న విషయాలు నిర్ణయం తీసుకోవాలి అంటే మనకు ధైర్యం కావాలి. కొందరు ప్రియులను మనం చూసినట్లయితే ధైర్యం లేదని, ఎందుకంటే దేవుని ప్రేమతో నింపబడలేని పరిస్థితి. దాన్ని బట్టి కొందరు మంచి నిర్ణయం తీసుకునే విషయంలో వెనుకపోతూ ఉండరు. తెలుసు కొందరు, కానీ వెనుకపోయే పరిస్థితి. కాబట్టి ప్రియులార మనం పరిశుద్ధాత్మదేవుడు మనల్ని దేవుని ప్రేమతో కుమరిస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమ మనం ఆత్మ నుండి ప్రవహించినాక అది పరిశుద్ధమైన ప్రేమ అన్నమాట. ఇక ప్రేమలో ప్రియులార మనం చూసినట్లయితే కరుణ ఉంది, దయ ఉంది. మనం కరుణ చూపేవారు ఉండాలి, దయ చూపేవారు ఉండాలి. కాబట్టి ఇతరులతో మనం కరుణ చూపిస్తున్నామా, దయ చూపిస్తున్నామా? కరుణగా మనం మాట్లాడుతున్నామా, దయగా మనం మాట్లాడుతున్నామా? మన చూపేలా ఉంది. కరుణతో మనం చూస్తున్నామా, ప్రేమతో నింపబడి చూస్తున్నామా, లేదంటే కోపంతో నింపబడి చూస్తున్నామా? ఎలా ఉంది మన చూపు? కొందరైతే మనం చూస్తున్న ఎల్లప్పుడూ వారి ముఖం చూస్తున్నట్టే కోపంతో ఉండొచ్చు. దానికి అర్థం లోపల ఎంత కోపమైన. సో కాబట్టి ప్రియులారా, దేవుడు కోరుతుంది మన ఆత్మ నుండి, కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి ప్రేమ ప్రవహించినాక, ప్రేమ అన్నదనం ప్రవహించిన రిలీజ్ చేయాలి. అది పాపం కాదు. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి రిలీజ్ చేయాలి. ఇంకా కొందరు దాన్ని తప్పుపడతారు ఏమో, కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వాళ్ళని కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహించినాక ప్రేమ ప్రవహించినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే హృదయం అందు కూడా పరిశుద్ధంగా మార్చబడుతుంది. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించిన కొలది ప్రాణములు ఉన్న గాయాలు కూడా స్వస్థపరచబడుతుంది. ప్రాణగాయాలు స్వస్థపరచబడినాక ప్రాణములో అపవిత్రత ఉండకుండా అది తొలగిస్తున్నాం. కాబట్టి నిరంతరం పరిశుద్ధ నది, జీవజల నది, ప్రేమ నది కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి యేసునామములో అధీయంగా ప్రవహించిన అదే రివైవల్ అన్నమాట. మనం రివైవల్ మీటింగ్ గురించి మనం వినేవారు కొన్ని చోట్ల. రివైవల్ కాబట్టి రివైవల్ ప్రియులారా, కొత్త జన్మించిన మన ఆత్మ నుండి మన హృదయం ద్వారా పరిశుద్ధమైన ప్రేమ ప్రవహించడమే, జీవజలందరూ ప్రవహించడమే. ఇది మీ ద్వారా అన్నమాట, నా ద్వారా, మనందరి ద్వారా పరిశుద్ధాత్మ మధ్యలో ప్రవహించడం. కాబట్టి కొత్తగా జన్మించిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్తగా జన్మించిన మన అందరి నుండి దేవుని ప్రేమ ప్రవహించిన అప్పుడు ఏమవుతుంది? రివైవల్ ప్రియులారా మనం చూసినట్లయితే కడవిరి కాలపు రివైవల్ ఒక వ్యక్తి ద్వారా అని కాదు, కానీ జీవగణ సంఘం ద్వారా, దేవుని బిడ్డల ద్వారా జరుగుతున్న పరిశుద్ధాత్మ నదులు ఉబికి సమర్థి ప్రవహిస్తాయి. ఒక్కరి ద్వారా కాదు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలను కూడా దేవుడు ఒక ఉద్యోగం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. దానిలో నిన్ను కూడా దేవుడు వాడతారు, నన్ను కూడా వాడతారు. కాబట్టి బాధపడవు, కానీ మనం సమర్పించాలి. జీవగల దేవుని చేతిలో మనం సమర్పించాలి. దవా నిన్ను కూడా వాడుకోము, నన్ను కూడా అభిషేకించము, నన్ను కూడా వాడుకోము అని మన కోరికతో, ఆశతో ఉండాలి. కాబట్టి మీరందరూ కోరిక కలిగిన వారు, ఆశ కలిగిన వారు, దాహం కలిగిన వారు. కాబట్టి దాహంతో ఉండాలి, కోరికతో ఉండాలి, ఆశతో ఉండాలి. నన్ను కూడా అభిషేకించము, నన్ను కూడా వాడుకోమని మన ఆశ ఉండే చాలు. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తారు. ఆశ కలిగిన ప్రాణాన్ని, దాహం కలిగిన వారు దాహం ప్రభు తెరిచినాక, ఆత్మదాహం దేవుడు తెరుస్తున్నాక. అంటే మంచి కోరికల దేవుడు నెరవేర్చే దేవుడు, కానీ చెడు కోరికల దేవుడు సరే పట్టించుకోలేడు. మంచి కోరికలు దేవుడు నెరవేరుస్తాడు, చెడు కోరికలు దేవుడు పట్టించుకోలేడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని అందరినీ కూడా మన ఉద్యోగంలో వాడుకోవాలని ఆశపడుతున్నాం, కోరుతున్నాం. దేవునికి అది సాధ్యం.
ప్రభువుకు అది సాధ్యం, పరిశుద్ధాత్మ దేవునికి అది సాధ్యం. ఒక ఉద్యోగం మనందరి ద్వారా దయచేయడానికి జీవం కలిగిన దేవునికి సాధ్యం. ఈ ప్రాణములు ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించడానికి ప్రభువుకు సాధ్యం. ప్రభువుకు సాధ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం, వాక్యం దేవుని వాక్యానికి సాధ్యం. నేను కాబట్టి ఉజ్జీవం ఆమేన్ మన ద్వారా ఆమేన్ రివైవల్ హల్లెలూయా హోలీ స్పిరిట్ దేవుడు మేము తీసుకొని వచ్చిన గొప్ప ఉజ్జీవం. కాబట్టి పిల్లరా దేవుడు అలాగే దేవుడు మనల్ని వాడుతారు. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకోవాలి. కాబట్టి దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని పిలిచాం వినుకున్నాం. కాబట్టి మన ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకోవాలి. తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఇక నాకు ఐక్యత అవసరం లేదు, నీతో రిలేషన్షిప్ నాకు అవసరం లేదు, అలాంటి పదాలు ఆలోచన మన మనసులో రావద్దని, నిర్ణయాలు రావద్దని మాట. కానీ సాతాను కొన్నిసారి ప్రేరణ ఇస్తారని, ఎందుకు ఇంతకాలం ప్రార్థన చేస్తాం కదా, ఇంతకాలం ఆరాధన చేస్తాం కదా, ఇంతకాలం కొరకు నిలబడాం కదా చాలు అని కొన్నిసారి దయ్యాన్ని చెప్తారు. కాబట్టి దయచేసి ప్రియులారా మనం జీవం కలిగిన దేవునితో సహవాస విషయంలో, పరిశుద్ధులతో సహవాసం విషయంలో, అదే సంఘ సహవాసం, దానిలో నో చెప్పవద్దని దయ్యాన్ని ప్రేరణ ఇస్తారు. నో చెప్పము. కానీ మనం ముందుకు వెళ్ళాలి, తుదమట్టుకు మనం నిలబడాలి. క్రీస్తు కొరకు తుదమట్టుకు, జీవం కలిగిన దేవుని కొరకు తుదమట్టుకు మనం నిలబడాలి. అది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో చూడవచ్చు. మరణం దాటే మన ఫెయిత్ఫుల్ ఉండాలి అన్నమాట. మరణం దాటే అంటే భూమిలో బ్రతికినంత కాలం, లేదంటే ప్రభు రాకడ దాకే మీరు ఫెయిత్ఫుల్ ఉండాలి, నమ్మకంగా ఉండాలి. పిలిచిన దేవునితో మనం నమ్మకంగా ఉండాలి అన్నమాట. దేవుని పిలుపుకు తగినట్టు మనం నిలబడాలి. కాబట్టి మనల్ని మనుషులు కూడా మనల్ని జీవంగా దేవుడు పిలిచాను, క్రీస్తు ద్వారా సువార్త ద్వారా పిలిచాం. కాబట్టి ప్రియులారా మనుషులు కాదు మనం పిలిచింది, దేవుడు పిలిచామంటున్నాం. మనుషులు కొంతమంది వాడుకున్నారు, కానీ దేవుడు పిలిచాం. కాబట్టి దేవుని ఉన్నతమైన పిలుపుకు తగినట్టు మనం నిలబడాలి. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం ఏం చేయాలి? కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చూడవచ్చు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదవుడి. అక్కడే క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోన కుడి అని రాయబడింది. అంటే మన మనసు యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేపబడిన మనము, దేవుడు తిరిగి లేపబడిన మనం పైన ఉన్న పరలోక సంబంధాల విషయం గురించి ధ్యానించాలి, ఆలోచన చేయాలి. భూ సంబంధాల విషయం గురించి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని ఉండవద్దని అర్థం. కాబట్టి చూడండి, లెట్ హెవెన్ ఫిల్ యువర్ థాట్స్, డు నాట్ థింక్ ఓన్లీ అబౌట్ థింగ్స్ డౌన్ హియర్ ఆన్ ఎర్త్. అంటే భూమి గురించి ఆలోచన చేయొద్దని కాదు, కానీ ఓన్లీ అదే ఆలోచన చేయొద్దని మాట. భూ సంబంధాల విషయం, స్వస్థ కావాలని, పిల్లలు పుట్టలేదని, ఆస్తిపాస్తులు కానీ ఇల్లు కట్టాలని, ఈ భూమిలో ఎక్కువ సంపాదించాలని అదే ఆలోచన వేసుకొని బాధతో, దుఃఖంతో, నిరాశతో, టెన్షన్తో నేను ఉండవద్దని అర్థం. యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేచిన మనం పరలోక సంబంధమైన విషయం గురించి ఎక్కువ ధ్యానించాలి. దానికి అర్థం భూ సంబంధమైన విషయాలు మనం చూడవద్దని కాదు, చూడాలి, కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి అనమాట. అంటే ఎక్కువ ప్రియులారా పరలోక సంబంధమైన విషయాలు మనం ధ్యానించాలి, భూ సంబంధమైన విషయాలు ధ్యానించాలి కొంత మట్టుకు. అంటే భూ సంబంధమైన విషయాలు అంటే పిల్లల గురించి ఆలోచించడం తప్పు కాదు, ఆశీర్వాసాలు సంపాదించుకోవడం తప్పు కాదు, ఆలోచన చేయాలి, కానీ అదే ఆలోచన మాత్రం ఉండవద్దు అనమాట. పొద్దున మనం చూసినట్లయితే పొద్దున్న నుండి సాయంత్రం దాకా రోజంతా అదే ఆలోచన చేస్తారు, అలా ఉండవద్దని అర్థం. లేదు, ఆలోచన చేయాలి, కానీ అది మాత్రం ఉండవద్దు అని ఇంపార్టెంట్. మనం పరలోక గురించి ఆలోచన చేయాలి తప్పకుండా. ఎందుకంటే ప్రియులారా ఈ భూ సంబంధమైన విషయాలు మాత్రం మనం ధ్యానించుకొని ఉంటే మనకు దుఃఖం, నిరాశ, బాధ రావడానికి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ప్రాముఖ్యం ఈ భూమిలో నేను మీరు కొద్ది కాలం మాత్రం ఈ సత్యం అనమాట. మీకు ఇష్టపడలేదని భూమిలో మన కొద్ది కాలం అని మీరు చెప్పినప్పుడు మీకు ఇష్టపడలేదు, కానీ పరిశుద్ధ గ్రంథం సత్యంగా నేర్పిస్తుంది. కొద్ది కాలం అంటే మీరు బాధపడవద్దు. కొద్ది కాలం అంటే 70 సంవత్సరాలు కావచ్చు, లేదంటే 100 సంవత్సరాలు కావచ్చు, లేదంటే 120 కావచ్చు. అది కూడా దేవుని యొక్క లెక్కలో, దేవుని యొక్క దృష్టిలో చూసినట్లయితే కొద్ది కాలమే. కొద్ది కాలం మన ఒక చూపులో అది ఎక్కువ కాలం అని మనం అనుకున్నారు. ఒకరు 120 వయసు ప్రదీయం అంటే వారు అంత వయసు ప్రదీయం కాదని చాలా గొప్పగా మనం చెప్తారు. కానీ దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం చూసినట్లయితే అది చాలా చిన్నగా ఉంది. ఆది గండంలో మనం చూడవచ్చు. ఆది గండంలో ప్రియులారా మనం చూడవచ్చు. మనుషులు అందరూ 90, 60, 90 వయసు కూడా బ్రతికిన వారిని మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం 70, 80, 120 సంభరిస్తున్నాం కూడా నిత్యత్వంతో మనం పోల్చినట్లయితే కొద్ది కాలం సేపు మాత్రం, ఇంతసేపు మాత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, భూమిలో ఇప్పుడు ఉన్న ఈ బ్రతుకు కొద్దిసేపు మాత్రమే. కానీ దేవుని యొక్క పిలుపు పొందిన మనం నిత్యం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో పరలోకములో నిత్యం యుగాలు మహిమ శరీరం కలిగి నిత్యం ఉండాలని తండ్రి కోరుతున్నాం. దాని కొరకు జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో సిద్ధపరుస్తాడు. ఇష్టపడినా పడకపోయినా సరే దేవుడైతే మనలో సిద్ధపరుస్తాడు. దేవునికి తెలుసు. ఇప్పుడు పురేలారా మన ఎన్ని కోట్లు కట్టిన బిల్డింగ్ అయినా సరే అంతా కూడా ఒకరోజు నీ కొరకు సిద్ధపడినట్టని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇందుకొరకే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన పెట్టుబడి అంతా కూడా ఎక్కువ భూమి మీద పెట్టవద్దని, పరలోకములో పెట్టాలి. అదే 1 తిమోతి 6వ అధ్యాయము 17, 18, 19 వాక్యాలు మనం చదివినప్పుడు చాలా క్లియర్ గా మనకు ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మనం దృష్టి, మన పెట్టుబడి ఎక్కడైతే మనం పెడతారో పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రభు స్పష్టంగా చెప్పింది, మీరు ఎక్కడైతే పెట్టుబడి పెడతారో మీ హృదయం అంతా అక్కడే అనమాట. మీ హృదయం అక్కడ ఉంది కాబట్టి ఎక్కడైతే మనం పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారో మన హృదయం అంతా దాని మీదే అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు వినిపిస్తుంది. మన హృదయం పరలోక సంబంధమైన దేశం మనం కోరుకోవాలి. అబ్రహాం అది కోరుకున్నాం, ఇస్సాకు అది కోరుకున్నాం, యాకోబు కోరుకున్నాం. దేవుని చేత ఎవడైనా వారిని దేవుడు అధికంగా దీవించాలి. ఆయన కానీ వారికి అర్థం దేవుడు నేర్పించామన్నమాట. కోసమందని ఆశీర్వాద భూమిలో వారి కుటుంబ చూడం కానీ పిల్లల విషయంలో కానీ అంత దేవుడు వెండి కానీ బంగారం కానీ ఆస్తివాస్తుల విషయంలో అందమని చూసిన దేవుడు అధికంగా దీవించాడు. దేవుని అనుభవించిన దేవుని చెప్తాను. భూమిలో మన బ్రతప్పుడు ఆమె కుటుంబ జీవితంలో ఉన్న సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు మనందరూ అనుభవించిన దేవుని చెప్తాను. అనుభవించాలి దేవుని చెప్తాను. ఆయన పురుగుడే ప్రియులారా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని దేవుడు నేర్పించామన్నమాట. ఇది టెంపరరీ మన ప్రయాణం, పరదేశ యాత్రికులు మాత్రమే. కొరకే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఈ భూ సంబంధం విషయం మాత్రం దాని మీద మాత్రం ఫోకస్ చేయడం, దాని గురించి ఆలోచన చేయాలి. కానీ ఎంత మట్టుకు అంత మట్టుకు. కానీ ఎక్కువ మనం పరలోకం గురించి ధ్యానిస్తాం, పరలోకం గురించి ఆలోచన చేయాలి. స్తోత్రం. ఎందుకంటే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నామంట. నూతన దర్శనం గురించి మనం ఆలోచన చేయాలి. నూతన ఆకాశం, నూతన భూమి గురించి మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మనం ఆలోచన చేయాలి. మహిమాపూర్వ క్రీస్తు అనేక పరిశుద్ధులతో కలిసి వేలాది దూతలతో కలిసి వస్తారు. ఇది మనం ధ్యానించాలి. కాబట్టి ప్రియులారా మన పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? 1 తిమోతి 6వ అధ్యాయము 17, 18, 19 ఇహమందు ధనవంతులైన వారు గర్వస్తులు కాక అస్థిరమైన ధనం. చూడండి, ధనం అంతా అస్థిరం, స్థిరం కాదు. భూమి కూడా స్థిరం కాదు, ఆకాశ భూమి కూడా స్థిరం కాదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. స్థిరమైనది శివంగన్న దేవుడు, దేవుని వాక్యం. దొరికి దేవుని గట్టిగా పట్టుకోవాలంటే దేవుని వాక్యం గట్టిగా పట్టుకోవాలి. జీవ వాక్యం దేవుడే మాత్రం స్థిరంగా ఉన్నామన్నమాట.
అస్థిరమైన ధనమును నమ్మిక ఉంచగా సుగముగా చూడండి, సుఖం సంతోషం అనుభవించాలి. సుగముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా మన దేవుడు దయచిన ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. కమాండ్ అని అనమాట. కమాండ్, ఆజ్ఞ అనమాట. ఆజ్ఞాపించు మామూలు మాట కాదు. కమాండ్ అంటే అటు లేదు అటు లేదు, రిసీవ్ చేయాలను. సో ఆజ్ఞాపించము. ఇక వారు వాస్తవమైన జీవమును సంపాదించుకోని నిమిత్తము రాబో కాలమునకు ది ఫ్యూచర్ యేసుక్రీస్తు అక్కడ రాబో కాలమునకు మంచి పునాది మనం ఇప్పుడే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడే వేసుకోవాలి అనమాట. తమ కొరకు వేసుకోనిచ్చు మనం పెట్టుబడి దేవుని రాజ్యంలో పెడుతున్నాం అనుకుంటాడు. దేవుని రాజ్యం మర్చిపోవద్దు. దేవుని రాజ్యంలో దేవుడు మనం తీసుకుని వచ్చి పెట్టుబడి ఇప్పుడు పెట్టవచ్చు. దేవునికి స్తోత్రం. మన చేతిలో ఉంది అనమాట. మన నిర్ణయంలో ఉంది అది. మన నిర్ణయంలో ఉంది, మన తీర్మానం మీద ఉంది. కాబట్టి పెట్టుబడి ఎక్కడ పెడుతున్నాం? ఎక్కువ కోసమైన విషయం మీద ఎక్కువ పెడుతున్నామా? పరలోక సంబంధమైన విషయంలో ఎక్కువ పెడుతున్నామా? కాబట్టి రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు మన కొరకే మీరు పెట్టుబడి పెడుతున్నామంటే మీ కొరకే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది, పరలోకములో దేవుని రాజ్యములో పెట్టుబడి పెట్టవచ్చు నిర్ణయం మీద అనమాట. తమ కొరకు, మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకే వేసుకొని చూడండి. మేలు చేయాలి. మేలు చేయడం వల్ల జరుగుతుంది. మేలు చేయవారు ఉండాలి. ఇంకా సత్క్రియలు అను ధనం, మంచి క్రియలు చేయాలి. సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం చేయాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో ఔదార్యం చేశారు. ఇదొకరికన్నా కష్టం. కాబట్టి మనం కూడా ఔదార్యం చేయాలి. ఔదార్యము గలవారును ఉండే తమ ధనములో దేవుడు మనకిచ్చిన ధనములో ఇతరులకు వారిచ్చు వారినై ఉండవాలనని చూడండి. వారికి అది కూడా కమాండ్ అనమాట. ఆజ్ఞాపించు, మామూలు మాట కాదు. ఆజ్ఞాపించు అంటే దానికి అర్థం ఏంటిది? చేసి ఉండే మనకు అంత క్షేమం, మేలు రాబో కాలం వరకు అనమాట. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ ఇది మనకి ఇష్టం లేదని. కానీ మనం మనసు పరిశుద్ధాత్మదేవుడు నూతన పరిస్థితి. దీనివల్ల నష్టం కాదు, మేలు అనమాట. మేలు భూమిలో మనకు మేలు, ఇప్పుడున్న బ్రతుకుల్లో మేలు, మన తరతరాలకు మేలు, రాబో కాలంలో కూడా మనకు మేలు అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇది సత్యం అనమాట. సత్యం. ఇప్పుడు మనం క్షేమంగా ఉండాలి అంటే, మన పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే దేవుని రాజ్యం విస్తరింపబడాలి. అదే క్షేమం. దేవుని రాజ్యం ప్రతిరోజు విస్తరపడాలి. దాని కొరకు మనం నిలబడాలి. దాని కొరకు మనం ఖర్చు పెట్టాలి. దానివల్ల మనకు, మన తరాలకు, రాబోయే తరాలకు అందరికీ క్షేమం అనమాట. ఇప్పుడు యేసునామములో దేవుని రాజ్యం గురిస్తా ఉన్నాక ఇప్పుడు దాని గురించి మనం ఆలోచన చేయాలి. దేవుని రాజ్యం మనం అందరితో ఇంకరిస్తా అవ్వాలని, దేవుని రాజ్యం కొరకు క్రీస్తు కొరకు నిలబడాలని మన సమయం. ఇది దేవుడిచ్చిన మన సమయం, మనకు దేవుడిచ్చిన సమయం అనమాట. ఒకటి తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. స్తోత్రం. మనం జీవంగా దేవుని కొరకు నిలబడాలి. దీని వాక్యానికి మనం లోబడాలి. మనస్సు సిద్ధపరచాలి. కాబట్టి నష్టంగా దేవుడు అంతా చూస్తున్న దేవుడు అని. ఒకటి ప్రియులారా, మనం ఆత్మ కలిగించే కదా కాపాడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక పరలోక సంబంధమైన విషయం యేసుక్రీస్తుతో పాటు తండ్రి దేవుడు లేపిన భూ సంబంధమైన విషయం మాత్రం కాదు, పరలోక సంబంధమైన విషయం మనం ధ్యానించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి పెట్టుబడి మనం పట్టాలి, నిర్ణయం తీసుకోవాలి, తీర్మానాలు చేయాలి, మనం ఇవ్వాలి, అంతే. త్యాగం చేయాలి. స్తోత్రం. ఇక పెట్టుబడి పెడుతున్న వారికి ఏమవుతుంది? కోత కూడా ఉంది. భూమిలో మన కోత పండ ఉంది, పరలోకములో కూడా పండ ఉంది. రెండు చోట్ల ఉంది అనమాట. ఇంతకు నష్టం కాదు. హల్లెలూయా. నష్టం కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పెట్టుబడి పెడుతున్నప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసునామములో దేవుని రాజ్యం వరకు మేము పెట్టుబడి పెడుతున్నామంటే సాతానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నట్టే, సాతానికి వ్యతిరేకంగా మీరు నిలబడినట్టే, మీరు నమ్మకంగా
దేవుని రాజ్య విషయంలో పెట్టుబడి పెట్టలేని వ్యక్తి ఉండే ఇండైరెక్ట్ గా సాతానుకు మీరు సహాయం చేస్తున్నట్టే. దేవుని రాజ్యం ఎదగాలి అని ఇష్టం లేనట్టు ఆ ఇష్టం మనం చూపించినట్టు అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు మనను దేవుని రాజ్యంలో తీసుకొని ఇచ్చారు. ఇప్పుడు దేవుని రాజ్యం ఇంకరిస్తావాలి నా ద్వారా మీ ద్వారా. అది మన ఆలోచన చేయాలి. దాని కొరకు మనం నిలబడాలి. అదే మనకు మన పిల్లలకు క్షేమం అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కొందరు అనుకున్నారు డబ్బు బ్యాంకులో ఎక్కువ డిపాజిట్ చేస్తున్నప్పుడు అదే క్షేమం అని. దానిలో ఒక క్షేమం ఉండవచ్చు, లేదని కాదు. ఆస్తిపాస్తులు ఉండే ఒక క్షేమం ఉండవచ్చు, కానీ దానికి కనుక క్షేమం దేవుని రాజ్యం ఇంకరిస్తవడం వల్ల ప్రార్థనలు, ఆరాధనలు, శుభులు, సత్యవాక్యాలు, టీచింగ్ పనులు జరగాలి. దానికి పెట్టుబడి మనం పెట్టాలి. మనం చూడవచ్చు, చాలా మంది పెట్టుబడి పెడుతున్న వారిని చూడవచ్చు. దేని కొరకు కానీ అది కూడా మనం చూడవచ్చు. కొందరు మంచి విషయం కొరకు పెట్టుబడి పెట్టేవారు ఉన్నారు, కొందరు కీడు విషయం మన కన్నారా మనం చూస్తాం. కాబట్టి నీవు నేను దేవుని రాజ్యం విషయంలో దేవుని కొరకు నిలబడాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆలోచన చేయాలి. దాని కొరకు పెట్టుబడి పెట్టాలి. సమయం. కాబట్టి ప్రియులారా, స్తోత్రం. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? దేవుని రాజ్యం ఇంక్రీస్ అవుతుంది. దేవుని రాజ్యం ఎంతగా, దేవుని పనులు ఎంతగా జరుగుతున్నప్పుడు, అనగా రక్షణ పొందినప్పుడు మనకు ఆయం ఉండొచ్చు. స్తోత్రం. ఇంకా అనేక రక్షణ పొందలేదు, నేను రక్షణ పొందాను కదా, నేను మంచి విన్నా కదా అని అనుకోని మాత్రం ఉండే సరిపోలేదు. సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ముందు చూపు కలిగి ఉండాలి. సమస్యలు వచ్చిన తర్వాత దానికి ముందే మనం ముందు చూపు కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మన సమయం అనమాట. కాబట్టి ప్రియులారా, నమ్మకంగా ప్రార్థన చేస్తాం, నమ్మకంగా క్రిస్తు కొరకు నిలబడదాం. సత్యాలు ఒక్క మాటైనా సరే సువార్త ఒక్కరితోనే చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటే చెప్పండి. కొరకు పరిశుద్ధ గ్రంథం మనకు ప్రత్యేకంగా నేర్పిస్తుంది ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు, ప్రత్యేకంగా అధికారుల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక అధికారులు వారి దారి తప్పిపోయి ఉండే, వారి మాటలు జారిపోయి ఉండే, అందరికీ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అధికారుల కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా మనుషులు అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ ఒక్క వ్యక్తిని కూడా సాతాను ముట్టవద్దు, సాతాను ప్రభావం చేయవద్దు. దేవుడు అందరిని పరిపాలన చేయాలి, అందరిని రక్షించాలని మనం ప్రార్థన చేయాలి. పెట్టుబడి పెట్టాలి. క్రియ కూడా ఉండాలి. ఇది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి పరిలారా మనం, కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకోవాలి. కాబట్టి మన రిలేషన్షిప్ ఈ భూ సంబంధం విషయం గురించి దయచేసి రిలేషన్షిప్ కట్ చేయవద్దు అనమాట. కొందరు ఉన్నారు, రిలేషన్షిప్ నాకు ఫలానా బ్రదర్ లేదని ఫలానా సిస్టర్ నేను అడిగినది, నాకు కొందరు ఆహారం పెట్టలేదు అని కావచ్చు, ఇవ్వలేదు అని కావచ్చు. కొందరేమో నాకు మంచి చక్కని చీర కొని ఇవ్వలేదని కావచ్చు, బట్టలు పెట్టలేదని కావచ్చు. కొందరేమో నన్ను ఫంక్షన్ కు పిలవలేదని కావచ్చు, పెళ్లికి పిలవలేదని కావచ్చు, ఏదో ఒకటి. లేదంటే నాతో ఫోన్ చేయలేదని కావచ్చు, లేదంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని కావచ్చు, లేదంటే అందరికీ ఆహారం పెట్టాం నాకు మాత్రం అందరికీ ఎక్కువ పెట్టాం నాకు కొద్దిగా పెట్టామని కావచ్చు. ఇలాంటి చిన్న తోటి భూ సంబంధ విషయాలు పేరు మీద ప్రియులరా ఇన్ క్రైస్ట్ మన రిలేషన్షిప్ కట్ చేయవద్దన్నమాట. కట్ చేసే విషయంలో మీరు తప్పుగా నిర్ణయం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఉండే, అలాంటి వ్యక్తి ఉండే, తండ్రి హృదయానికి బాధ కలిగించే వ్యక్తిగా తప్పకుండా మీరు ఉన్నారన్నమాట. పరలోక తండ్రి కోరియండి, యేసుక్రీస్తు కోరిగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు కోరిక తండ్రితో నేను ఎలాగైతే ఐక్యత కలిగి తండ్రితో ఎలాగైతే యేసుక్రీస్తు ఐక్యత కలిగి ఉన్నారో, మేము ఎలాగే మేము కలిసి ఉన్నామో అలాగే నా శిష్యులు కూడా ఐక్యత కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తాను ఒక్కసారి కాదు, అనేకసారి ప్రభు ప్రార్థన చేస్తాం, తండ్రితో ప్రార్థన చేస్తాం. ప్రభు వీరిని కూడా కాపాడాలి, వీరు కూడా ఐక్యత కలిగి ఉండాలి, పరిశుద్ధ పరచము. కాబట్టి మనందరం ఆత్మ కలిగి ఐక్యత కలిగి ఉండడమే
పరలోక తండ్రికి చిత్తం. దాని కొరకు కూడా తండ్రి దేవుడు క్రీస్తువుని పంపాం. దాని కొరకు కూడా యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తం పరిచయం, రక్తం కార్చాం. ఆమేన్. రక్తం ద్వారా దేవుడు మనం కొన్నాం, నిత్య నిబంధనలోనికి తీసుకొని వచ్చాం. దేని కొరకు? మనం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో కలిసి ఉండడం మాత్రం కాదు. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో మనం కలిసి ఉండడం దేవుని చిత్తమే. అలాగే మనం నమ్మకంగా తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో కలిసి ఉండే నమ్మకంగా ఉండే ఆ విషయంలో ఇది తప్పకుండా ఇన్ గ్రైస్ సహోదరి సహోదరుని కూడా స్వీకరించే వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా, రిలేషన్షిప్ కాపాడే వ్యక్తిగా దేవుడు బలం ఇచ్చిన, కృప ఇచ్చిన కాదు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో అలాగే దేవుని బిడ్డలతో కూడా మనం కలిసి యుగాలు ఉండడానికి వరకే దేవుడు పిలిచానమాట. దేవుడు మాత్రంగా దేవుడు ఉన్నారు, దేవుని అనేక పిల్లలు ఉన్నామన్నమాట. కోడ్స్ ఫ్యామిలీ, దేవుని కింగ్డమ్ ఆఫ్ కోడ్, దేవుని రాజ్యంలో అనేక పిల్లలు ఉన్నాయి. దానిలో బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తాం. ప్రేరణ గ్రంథము 5వ అధ్యాయం 9వ అధ్యాయం చదువుతారా? ప్రేరణ గ్రంథము 5వ అధ్యాయము 9వ అధ్యాయంలో పిల్లల ఆ మాట రాయబడి ఉంది. బైబిల్ ఉన్నవారు వెంటనే తీస్తున్నవారు చదువుతారు ఎవరైనా? స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఎవరి చేతుల్లో లేదని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ దగ్గర లేదని స్తోత్రం. ఓపెన్ చేసేంత ఓపిక కూడా లేదని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రేరణ గ్రంథము 5వ అధ్యాయము 9వ అధ్యాయం. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాం 5వ అధ్యాయము 9వ అధ్యాయం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుడకు యోగడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాష మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జన్మలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది గనక. చూడండి, మేము అనేక వంశములు ఉన్న వారు, అనేక భాషలు మాట్లాడే వారు కూడా రాయబడింది. కాబట్టి వారందరూ మనం యాక్సెప్ట్ చేస్తాము. మన హృదయం ఎలా ఉంటుంది? రకరకాల భాషలు మాట్లాడుతున్న వారు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్త నుంచి వచ్చినప్పుడు మన అంగీకరిస్తారా? వారి భాష తేడాని మన బాగా పక్కపడుతున్నారా? లేదంటే వారు వంశం వేరని మనం మాట్లాడుతున్నారా? కాబట్టి వీళ్ళ దేవుడు రక్తం ఇచ్చి అందరినూ కొండున్నామన్నమాట. కాబట్టి వారిని మనం అంగీకరించారు. మన భాష వారు మాట్లాడుతున్నాం, వేరే స్టేట్ లో వారు ఉన్నారని, మనం వేరే దేశంలో ఉన్నారని, వారు కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన వారిద్దరూ నేను గ్రహిస్తూ మన సహోదరి సహోదరులమని సత్యం పరిశుద్ధాత్మ వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని ఫ్యామిలీ చాలా పెద్ద. దేవుని రాజ్యంలో అనేక పిల్లలు ఉన్నామన్నమాట. ఇప్పుడు దేవుడు దేవుని పిల్లలు కలిసి యుగాలు కలిసి బ్రతకడం దేవుని సిద్ధం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో నింపినంత, కాబట్టి ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే మీరు ఆత్మ కలిగించాయి కదా కాపాడుతాయి అన్నమాట. కాబట్టి మనం ఆత్మ కలిగించాయి కదా కాపాడుకోవాలి. అడుగు వాటి అన్నిటిగా ఊహించే వాటి అన్నిటికడను గొప్ప దీవెనలు అనుభవించుకొని ముందుకు వెళ్దాం. ఇంకొందరు చెప్తారండి, నాకు దేవుడు మాత్రం చాలని, నాకు దేవుడు మాత్రం చాలని. అదే దేవుడు చెప్తారు, నీకు బ్రదర్ కూడా కావాలని, నేను గ్రహిస్తూ మీకు బ్రదర్స్ కావాలని దేవుడు నడిపించినాక ఆత్మకళ్ళు తెరబడినాక కుదరెపుతారు, నాకు దేవుడు మాత్రం చాలని. కానీ అదే దేవుడు నన్ను ఇన్గ్రైస్ అనేక సహోదరులు కూడా అది దేవుడు ఇచ్చామని సత్యమని అర్థం చేస్తుంది. కాబట్టి రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఇన్గ్రైస్ మన సహోదరులను రిసీవ్ చేసుకోవాలి, వారిని రెస్పెక్ట్ చేయాలి. ఇంకా అన్నిటిని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, ఆదిగారుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషులు అందరి కొరకు ప్రార్థన చేయాలి, సంఘర్షేమం కొరకు ప్రార్థన చేయాలి, క్రిస్తు కొరకు మనం నిలబడాలి, దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు మనం ఆలోచన చేయాలి, పెట్టుబడి పెట్టాలి. లెక్క అంతా రికార్డింగ్ అవుతుంది, ఏది కూడా మిస్ కాదన్నమాట. దేవుడు అంతా చూస్తున్నాం. కాబట్టి వాక్యం ధర దేవుడు మనం దీవించినాక పరిశుద్ధ మా ప్రేమ కలదండి. వాక్యం ధర మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనాలు. వాక్యం మళ్ళీ మార్చము తండ్రి.
ఆరాధన కూడా పరిశుద్ధాత్మ నడిపించు మహిమగా మీకు అభిస్తున్నాం యేసు నామమున తండ్రి ఆమేన్. అదే పిల్లల మన మధ్యలో సురభస్తున్నారు, నరసింహరావు ఉన్నారు, వారు ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధ ప్రేమల తండ్రి, గొప్ప దేవాలయం తోడుగా ఉంటాను. మరొక దినం మాకు దయచేసిన అయ్యా, దయాకీర్తంగా ఇచ్చిన వందనాలు నాయన. అవును తండ్రి, అయ్యా మరి సహోదరుల ఐక్యత కలిగి నాయన ప్రేమతో జీవించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పినావు నాయన. మన సంఘంలో కూడా, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా మేము కూడా అందరం అట్లా కలిసి మెలిసి అయ్యా మరి నీ నామానికి మహిమకరంగా జీవించడానికి మమ్మల్ని సిద్ధపరిచిన తండ్రి. అయ్యా మరి అలాగే తండ్రి, మేము ఇచ్చే విషయంలో గాని, అయ్యా మరి మిమ్మల్ని సువార్త ప్రకటించే విషయంలో గాని, అన్నిటి విషయంలో మీ స్వరూపంలోకి నాయన మమ్మల్ని నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆ విధంగా సిద్ధపరిచిన విశ్వాసంలో బలపరచు అయ్యా. నువ్వు అయితే కుల మతం భేదాలు లేకుండా, ఏ మరి రంగు భేదం లేకుండా, నలుపు తెలుపని లేకుండా అయ్యా ప్రతి ఒక్క వంశంలో నుండి, ప్రతి ఒక్క కులంలో నుండి అందరినీ నువ్వు ఎన్నుకున్నావు నా తండ్రి. భూమికి పునాదులు వేయక ముందే నువ్వు మమ్మల్ని ఎన్నుకుని మా కోసం రక్తం పెట్టి అయ్యా ఇంత గొప్ప రక్షణ దయచేసినావు తండ్రి నా తండ్రి. ఆ విధంగానే మేమందరం కూడా మీ అందరితో భయభక్తులు కలిగి జీవించి విశ్వాసం బలపడి మీ నామానికి మహిమకరంగా జీవించే విధంగా మిమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. సంతసిల్లును మీ హృదయాలు సీయోను మహిమన్ చూసి, సంతసిల్లును మీ హృదయాలు సీయోను మహిమన్ చూసి, సుందరవరుడు యేసు ప్రభువు సుందరవతి సీయోను, సుందరవరుడు యేసు ప్రభువు సుందరవతి సీయోను, శాశ్వత శోభాతిశయముతో బాసిలుటను జూచి, శాశ్వత శోభాతిశయముతో బాసిలుటను జూచి, సంతసిల్లును మీ హృదయాలు సీయోను మహిమన్ జూచి, సంతసిల్లును మీ హృదయాలు సీయోను మహిమన్ జూచి, నీలమయ నిత్య పునాదులు మేలిమి ఛాయామణులు, నీలమయ నిత్య పునాదులు మేలిమి ఛాయామణులు, సూర్యకాంత సుగంధములు పుష్యరాగ నిర్మితము, సూర్యకాంత సుగంధములు పుష్యరాగ నిర్మితము, సంతసిల్లును మీ హృదయాలు సీయోను మహిమన్ చూచి, నిత్య మహిమతో వెలిగేడును ముత్యాల గుమ్మాములు, నిత్య మహిమతో వెలిగెడును ముత్యాల గుమ్మాములు, స్వచ్ఛమ